24/7 జాబ్ పోలీస్ డిపార్ట్మెంట్ అయినా మెడికల్ డిపార్ట్మెంట్ 24/7 జాబ్ ఇది. కానీ వాళ్ళకి కూడా రెస్ట్ ఉండాలి, వాళ్ళకి కూడా సీరియస్ ఉండాలి. మీరు అబ్జర్వ్ చేశారే లేదు, ఈ పోలీస్ స్టేషన్ చూసారని ఆలోచించండి ఒకసారి. ఒక యోగా రూమ్ ఉంది, ఒక సిమ్ రూమ్ ఉంది, ఒక రిలాక్సేషన్ తీసుకుంటే సేఫ్టీ వాళ్ళు కూడా సెలవులు ఇచ్చే విషయాన్ని కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చట్టాన్ని కంట్రోల్ చేయాల్సిన పోలీసు, చట్టాన్ని పోలీసు చేతిలోకి తీసుకోవడం ఇష్యూ ఏంటంటే ఒకటండి, నాకు అర్థం కాదు ఏంటంటే తప్పు చేసిన వాడికి పొలం ఏంటి మనం అదొక్కటి చెప్పండి. మాకు వాళ్ళ బ్యాచ్ ఆ బ్యాచ్ కూడా మా డిపార్ట్మెంట్ అంతా కూడా ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు రీసెంట్గా. అసలు వాళ్ళ మీద ఎన్ని రౌడీ షీట్స్ ఉన్నాయి. అసలు తెనాల్లోని నాకే తీసుకున్న ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది విలేకరులుగా మీకు కూడా. ఒక్కసారి తెనాల్లో వాళ్ళ తాలూకా నేచర్ ఏంటి, వాళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఒకసారి చెక్ చేయండి. యాక్చువల్గా ఒక గంజా బ్యాచ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద చేంజ్ చేసుకుంటారు అంటే ఫర్దర్గా ఒకసారి దానికి కూడా వీళ్ళు రాజకీయాలను పులిమేసి దానికి కులాన్ని అంటగట్టి మతాన్ని అంటగడతా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేసుకోవాలి ఒకసారి ఆలోచించాలి. ఇదే పోలీస్ యాక్షన్ తీసుకోలేదు, ఏదైనా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తే ఈ రకంగా మాట్లాడారు అంటే నేనేమంటానంటే కొంతమంది మన డిపార్ట్మెంట్ చేసుకునే వాళ్ళు అలాగే నేను అమాయకులు అవ్వద్దు కూడా మీరు పెడతాను. నేను ఒకటే మాట్లాడుతానంటే ఎక్స్సీఎం ఈయన జగన్మోహన్ రెడ్డి ఏదేదో మాట్లాడతారు, వీటిలో ఏదో పెడుతున్నారు, రేపు కూడా వస్తారు అంటారు. నేను డైరెక్ట్ క్వశ్చన్ అండి, డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ అడిగిన పాపానికి నడి రోడ్డు మీద రెక్కలు విడిచి చుక్కా ఇప్పి కొట్టిన సందర్భం మర్చిపోయారు. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి? ఆ రోజు అయితే భావస్వచ్ఛాపరం కదా, ఆ రోజు అయితే అదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి చూడడానికి ఎంతో బస్సు మీద రాళ్ళు ఇస్తుంటా ఉంటే ఆ రోజు ఎందుకు రాళ్ళు ఇస్తారంటే భావస్వచ్ఛ ప్రకటన అన్నారు. అదే పోలీస్ డీసీపీ ఆఫీస్ కి పక్కనే ఉన్న సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేస్తే మా కార్యకర్తలకి బీపీ వచ్చింది అన్నారు. ఇవన్నీ ఎక్సీఎం మాట్లాడే మాటలే కదా. ఈరోజు అదే వరప్రసాద్ అని మన రాజమండ్రిలో వరప్రసాద్ అని ఇసుక మాఫియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్ లో కూర్చుని శిరోమండనం చేస్తే మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? దళిత నాయకులు ఆ రోజు దళితులు ఎందుకు శిరోమండనం చేశారు అని చెప్పి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు ఎందుకు వరప్రసాద్ ఇంటికి వెళ్ళి పలకరించలేదు? ఆ రోజు ఎందుకు డాక్టర్ సుధాకర్ ఇంటికి వెళ్ళి